వస్తున్నది ఇప్పుడు అన్ని రకాల పెన్షన్లకి చూడండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇంకో విషయం గమనించాలి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మనం సంప్రదించండి. ఆఫీస్ లో ఉంటాను. అలాగే మేడం గారు కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న సిబ్బందికి సుమారుగా నెలకి 5 లక్షల రూపాయల జీతాలు రూపంలో మనం చెల్లిస్తున్నాం. సరైన సౌకర్యాలు ఉన్నప్పుడే సరైన చేయడం అనేది జరుగుతుంది. మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పంచాయతీ మెంబర్లకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, ప్రతి మహిళ పెద్దలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అయిన తర్వాత ఏ రోజు ఏ పని ఆపకుండా మేము పని కార్యక్రమాలు చేస్తున్నాం కనుక మీరు మాకు గౌరవిస్తున్నారు. అదేవిధంగా మండల యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం కానీ మనకి ఎప్పుడు గౌరవిస్తుంది. ఈ గౌరవం ఎందువల్లంటే బాగా నీరుంది, మంచి వ్యవసాయాలు పడతాయి, అందరూ కష్టపడిన వ్యక్తులు ఎక్కువ. అందువల్ల మిగతా పంచాయతీల మీద మన పంచాయతీ బెస్ట్ పంచాయతీ, ఇది కూడా బెస్ట్ పంచాయతీ అని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యన చక్కలు, ఈ కోట బొమ్మలు అవన్నీ జిల్లా వ్యాప్తంగా మేము తిరుగుతున్నప్పుడు నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. పెద్ద పెద్ద గ్రామాల్లో నీళ్ళు లేవు. మనకు 10 సెంట్లు పొలం ఎక్కడ ఖాళీ లేదు మన పంచాయతీలో. అక్కడ వ్యవసాయం ఎక్కడ 100 300 ఎకరాలు ఖాళీగా నీళ్ళు లేక పంటలు లేక ఉన్నారు. మనకి ఇదంతా ఉన్నదంటే మన అదృష్టంగా మన బావి అనేది వచ్చింది. అంతకుముందు ఇప్పుడే కాదు, ఇంటింటికి నీరు ఇవ్వాలని గత 10 సంవత్సరాల కిందటే నేను తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఇంటింటికి నీరు ఇవ్వడానికి ట్రై చేశాము. అక్కడక్కడ ప్రాబ్లం ఉంది. అది కూడా ప్రతి ఇంటికి నీరు వెళ్ళేటట్టు మన దసరా వచ్చేసరికి ప్రతి ఇంటికి నీరు వెళ్తుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మన పంచాయతీ చిన్నదైనా సరే 5 వాటర్ ట్యాంకులు ఇచ్చారు. 5 వాటర్ ట్యాంకులు కొత్తపేట తప్ప మిగతా పని అవుతుంది. కొత్తపేట కూడా 4 రోజులు అది కూడా క్లీన్ చేస్తాము.